ఇది చూసి ఉంటదా హలో, చెప్పరా. ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? ఏం లేదు. ఎక్కడ? టైం ఎంత? 11 వస్తుంది. మరి ఈ టైంలో ఎక్కడుంటాను? అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్. అస్సలు కుదరదు డెవిల్. ప్లీజ్ దూత, నా కోసం. నీకేమైనా పిచ్చా? ఈ టైంలో ఆటలేంటి? హలో హలో, ఎవరు? హే, ఎవరు? ఏంటి? నేనే కదా. కాదు, ఒక వాయిస్ వినిపించింది. ఏం వాయిస్? ఏం లేదు. వాడు అడుక్కునేవాడు. దూత, ప్లీజ్ దూత, ఈ ఒక్కసారి నా మాట విను. రే, నా వల్ల కాదు. ప్లీజ్ నన్ను వదిలే. టాటా, బాయ్ బాయ్. రే, ఏంట్రా వాయిస్? ఏం వాయిస్? ఏదో ఒక రకమైన వాయిస్లా ఉంది. అదేం లేదు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో మనం రెగ్యులర్గా మీట్ అయ్యే ప్లేస్కి వచ్చి, ఓకేనా? బాయ్. రే, నా వల్ల కాదు. హలో డెవిల్, డెవిల్ ఉన్నావా? వెళ్ళిపోయాడు సచ్చినోడు. లేదు, ఉన్నా. హలో హలో. హలో. హలో రే, ఎక్కడున్నావు? ఏంటి ఈ టైంలో కాల్ చేసి ఎక్కడా అని అడుగుతున్నావు? రే, ఏంట్రా, నువ్వే కదా ఇందాక ఫోన్ చేసి బయటికెళ్దాం రా అని పిలిచావు. ఇప్పుడేంటి, ఎక్కడున్నావు నువ్వు? ఏ, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎక్కడున్నావు నువ్వు?
మనం ఎప్పుడో కలిసే చోటే. హే దూత, హ, Your time has come. హే దూత, త్వరగా వచ్చేసావే. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? ఇప్పుడే కదా ఫోన్లో అలా మాట్లాడావు మరి. హే నేను ఫోనే తీసుకురాలేదు అసలు. మరి నాతో మాట్లాడింది ఎవరు? మా ఫ్రెండ్ అయి ఉంటాడులే. నాకేదో భయంగా ఉందిరా. అదే వాయిస్ ఇందాక నీతో మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు కూడా అదే వాయిస్. ఆ విషయం మర్చిపోలేదా ఇంకా? అవును, ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు? గుర్తుందా నీకు? అయినా టైం ఎంత? ఈ టైంలో పిలవడం ఏంటి అసలు? హ్యాపీ బర్త్డే దూత. థ్యాంక్ యూ. కళ్ళు మూసుకో. హే ఏమైంది? అంటే అదేదో వింత ఆకారం కనిపించింది. హే ఏం లేదు. ఓకే కూల్ డౌన్. ఏం లేదు. ఓకే ఓకే కూల్ డౌన్ కూల్ డౌన్. ఓకేనా? రే వద్దు వద్దు ప్లీజ్, నాకేదో భయంగా ఉంది. హే ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సారీ సారీ. ఏంటి ఇలా భయపడుతున్నావు? పైకిలే. ఇదిగో ఇది నీకోసమే. ఇది ఇద్దామని ఇప్పుడు రమ్మన్నాను. ఎంత భయపడ్డానో తెలుసా? ఇంకొకసారి ఇలాంటివి ప్లాన్ చేసావనుకో, అప్పుడు చెప్తా నీ పని. దూత, ఏంటి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఎక్కడున్నావ్రా? ఈ టైంలో ఇవన్నీ వద్దు. జీవితాంతం నాతో ఉంటావా దూత? హ్మ్. ఆ? ఎవరితో జీవితాంతం ఉండరు. రే ఎవర్రా నువ్వు? నా పేరు సినిస్టర్. నేనిప్పుడు నా మహారాజా ఆజ్ఞాపించిన పనిని పూర్తి చేయడానికి వచ్చాను. రే ఏం మాట్లాడుతున్నావు? రాజ్యాలనేవి కాలానుగుణంగా పరివర్తన చెందుతూ వస్తున్నాయి. అలా పెద్ద పెద్ద రాజ్యాలు ఖండాలుగా, ఖండాలు దేశాలుగా, దేశాలు రాష్ట్రాలుగా, రాష్ట్రాలు జిల్లాలుగా, జిల్లాలు పట్నాలుగా. ఏరా నువ్వేనా సోషల్ టీచరా? మనిషి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో భంగం కలిగించుకోవడం అదే మనిషిలోని సంశ్లిష్టాన్ని పెంపొందించే జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. రే చెప్పించాలు. అయినా ఊర్లో పిచ్చోళ్ళు ఎక్కువైపోతున్నారు. మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందంగా ఉంటారు. ఒకరు పిచ్చివాళ్ళు, 2 చిన్నపిల్లలు. ఇంక చాలు. ముందు ఇక్కడి నుంచి పోతావా లేదంటే? నేను పోవటానికి రాలేదు. కనుమరుగైన వాటిని లేదా పోయిన వాటిని తీసుకుని వెళ్ళి అవి ఎక్కడుంచాలో అక్కడ ఉంచి ఈ కాలం యొక్క సమతుల్యాన్ని, అస్తిత్వాన్ని కోల్పోకుండా చూస్తుంటాను. శివారీతిగా నాతో రండి. ఎక్కడికి? ఈ సమయంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఈరోజు తన బర్త్డే. ఈరోజు నీ పుట్టినరోజే కాదు, వాళ్ళ నాన్న పుట్టినరోజు కూడా. అవునా కాదా? అవును. నీకెలా తెలుసు? మీరు గత 5 సంవత్సరాలు 9 నెలల 29 రోజులుగా ప్రేమించుకుంటున్నారు. మరో 6 నెలల్లో పెళ్లి చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. మీ ఇంటి ఇరువైపుల ఘర్షణల్ని సర్దుపాటు చేసి చివరికి మీరు ఒకటోబోతున్నారు. ఈ సమాచారం చాలా నాతో రావటానికి? వస్తాం కానీ ముందెక్కడికో చెప్పు. నేను మీకు హాని చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అలాగే మీరు కల్పించుకోవద్దు. నాతో రండి. మేం రాం. వస్తారా లేదంటే? మేం రాం. హే పద. In the hell, in the he will suffer the pain in the face. In the
ఇందాకే చెప్పాను కదా కల్పించుకోవద్దని. రేయ్, ఏం చేస్తున్నావురా? ముందు తను వదిలే, నీకే చెప్పేది, ముందు తను వదిలే, మేము వస్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను కానీ అంతకంటే ముందు నాకు మీ గురించి తెలియాలి. శివ, నువ్వు ఆనందంగా గడిపిన క్షణాలేంటి? దానికి కారణం ఎవరు? సంతోషం, ఆనందం, ఇవన్నీ నా జీవితంలో వెలివేసిన నిజాలు. కానీ ఒకటి మటుకు చెప్పగలుగుతాను, నేను మా నాన్నతో గడిపిన ప్రతి క్షణం ఈ ప్రపంచంలో నాకంటే సంతోషంగా ఏ వ్యక్తిని మీరు చూసి ఉండరు. కానీ ఆయన లేరు అన్న నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకున్నాను. అప్పటి నుండి నాలో ఏదో తెలియని ఒక వెలితి. నాకింకా గుర్తుంది, జూలై 4th అప్పుడు వచ్చింది రితిక నా జీవితంలోకి. నేను కోల్పోయిన ఆనందాన్ని తిరిగిచ్చింది, నాలో వెలితిని అలా తీసేసింది. ఇప్పుడు నువ్వు చెప్పు రితిక. అంటే నా లైఫ్లో అలాంటివేం లేవు, కానీ 2017లో నేను 10th క్లాస్ చదివేటప్పుడు చాలా భయపడ్డాను, ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో అని. ఇంట్లో కూడా ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే 4వ క్లాసే 4 సార్లు ఫెయిల్ అయ్యానంట. మొత్తానికి ఎగ్జామ్ అయితే రాశాను, కానీ ఇంతకీ పాస్ అయ్యలేదా తల్లి? లేదు, డిస్టింక్షన్లో పాస్ అయ్యాను. నా లైఫ్లో బాగా సంతోషపడిన విషయం అదే. మీ పరిచయం ఎలా ఏర్పడింది? నువ్వు చెప్పు రితిక. ఎలా అంటే ఒకే స్కూల్, అప్పట్లో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఏదో ఏమంటే ఏమని. కానీ సడన్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు దట్ ఐ గాట్ మెసేజ్ ఫ్రమ్ హిమ్. సారీ, అంటే ఆల్మోస్ట్ బీటెక్ అయిపోయింది అనుకుంటా. నీ ముఖం కాదా? అప్పుడు నువ్వు బీటెక్ 3rd ఇయర్. హే కాదు, మెసేజ్ చేసిన వాడిని నాకు గుర్తులేదా? నేనే మెసేజ్ చేశాను. అంటే రితికాతో మాట్లాడిన మాటలు తక్కువే, కానీ తన జ్ఞాపకాలతో గడిపిన క్షణాలు ఇంకా నాలో అలానే ఉన్నాయి. ఒకసారి ఇంక చాలు, నాతో రండి. అవును, అసలు పుట్టినరోజును ఎందుకు జరుపుకుంటారు? హ్యాపీ బర్త్డే మీరు వాడే ఆ పదం యొక్క అర్థమేంటి? హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు అని అర్థం.
అంటే ఎవడో పుట్టినందుకు నీకు సంతోషమా లేదంటే ఎలా? అంటే అది వాడి పుట్టినరోజుని అంటే సెలబ్రేట్ అని ఒక ముఖ్యమైన రోజులా జరుపుకుంటారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఈ పుట్టినరోజు అనే ఒక ప్రక్రియ మొదలుపెట్టింది ప్రాచీన ఈజిప్షియన్లు. వాళ్ళు ఆ సంస్కృతిని ఎందుకు స్థాపించారంటే మనల్ని సృష్టించినందుకు మనం దేవునికి కృతజ్ఞత చెప్పుకుంటూ తెలియజెప్పే ఒక ప్రగాఢ సందేశం. అలా ఆ సంస్కృతి సాంప్రదాయంగా మారింది. సాంప్రదాయం ప్రస్తుత మానవాళికి ఒక గుర్తింపులా మారింది. అలా అప్పటి నుంచి దాన్ని ఒక వేడుకలా జరుపుకోవడం మొదలుపెట్టారు. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు? చెప్తాను. నీ ప్రాణ స్నేహితుడి పేరు చెప్పు. రాజు. చనిపోయినవాడు కాదు. నీకెలా తెలుసు అతను చనిపోయాడని? అతన్ని ఒకసారి కలిశాను. అవునా? అవును. ఈ విశ్వంలో బలహీనులందరికీ తెలిసిన ఒకే ఆలోచన, అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం: ఆత్మహత్య. అలా చనిపోయాడు. మరి నీకు? మా నాన్న. ఈ సమాధానం నేను విన్న కొద్దిపాటి సమాధానాల్లో భిన్నమైనది. కానీ మీ అమ్మా నాన్న నిన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. మీ నాన్న అంటే నీకు చాలా ఇష్టం. ఎందుకని అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు. ఈ ప్రపంచంలో నీకు కావాల్సింది, నీకు అవసరమైంది ఎప్పుడు దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకో చెప్పు. తెలీదు. ఎందుకంటే నీకు కావాల్సింది సులువుగా వస్తే దాని విలువ నీకు తెలీదు. కానీ అందులోనే దేవుడి మాయ ఉంది. నీకు కావాల్సింది వేరే వాళ్ళకిచ్చి వాళ్ళ నుండి నువ్వు సాయం పొందేటట్టు చేస్తాడు. ఎందుకంటే మనిషికి మనిషే తోడవ్వాలి. సహాయం చేసే వ్యక్తే దేవుడవ్వాలి. కానీ దేవుడే సహాయం చేయక్కర్లేదు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు. మేము నీతో రావాలి అంటే అసలు ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? మీ మనసులో మిగిలే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను. కానీ దానికంటే ముందు మిమ్మల్ని నేను ఒకటి అడగాలి. డెత్ నోట్ అంటే ఏంటో తెలుసా? డెత్ నోట్? లేదు, తెలీదు. అది ఒక నిర్బంధించబడిన బుక్. ఆ బుక్లో ఎవరి పేరైతే రాస్తారో వాళ్ళు చనిపోతారు. డెత్ నోట్ అనేది ఒక పవిత్ర గ్రంథం. అందులో చనిపోయిన వాళ్ళ పేర్లు లిఖించబడతాయి. ఆ డెత్ నోట్ అనే గ్రంథంలో ఎవరి పేరైతే రాస్తామో తను చెప్పినట్టు గుండె ఆగిపోయి చనిపోతారు. లేదంటే వాళ్ళు ఎలా చనిపోవాలని రాసి ఉంటే అలా చనిపోతారు. ఇదంతా నీకెలా తెలుసు? చిన్నప్పుడు మా అమ్మమ్మ కథలు కథలుగా చెప్పేది ఈ విషయాలన్నీ. హో, అవునా? ఆవిడ పేరేంటి? లైరా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? లేదు, లేట్ అవుతుంది అందుకని. అక్కడ ఇంకా అనుమతి దొరకలేదు. అనుమత? దేనికి? నన్ను రమ్మని ఇంకా ఆజ్ఞాపించలేదంటే మీకు ఇంకా సమయం ఉందని అర్థం. ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు. కానీ ఒక నిబంధన. మీ ఇద్దరి కలిపి 3 ప్రశ్నలు. మీ సమయం మొదలైంది. నేను అడుగుతాను, లేదు, నేను తర్వాత నువ్వు అడుగుతా. అడుగు. నువ్వు- ఆహా, నేను నేను అడుగుతాను ఉండు. నేను అడుగుతాను. అడుగు. ఎవరు నువ్వు? మా పేర్లు నీకెలా తెలుసు? హ్మ్. అసలు మాకు నీకు సంబంధం ఏంటి? మనిషి భయంలో ఉన్నప్పుడు జ్ఞానాన్ని, విచక్షణని కోల్పోతాడు. ఇందాకే చెప్పాను, మీరు వినలేదా? 3 ప్రశ్నలన్నా 3 ఒకేసారి అడిగారు. మరి ఏం పర్లేదు, మీకున్న అవకాశాల్లో 3 ఒకేసారి వాడుకున్నారు. ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, నా పేరు సినిస్టర్. అది కాదు. నిజంగా ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? మాకు నీకు సంబంధం ఏంటి? అంతేనా? సరే, నీ కుతూహలం నేను అర్థం చేసుకోగలను. మీరు చనిపోయి సరిగ్గా 2 గంటలు కావస్తుంది. ఏంటి? ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి ఏంటి చెప్తున్నావు నువ్వు? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? అంటే ఎలా ఎలా జరిగింది? లేలే, నువ్వేదో కావాలని చెప్తున్నావు. డెవిల్ 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 అతను చెప్తుంది నిజం. పూర్వం మనుషులు చనిపోయినప్పుడు ఆ పవిత్రాత్మని సేకరించటానికి 2 దూతలు వచ్చేవారు. ఎందుకంటే మనిషి చనిపోవటానికి ఇష్టపడడు. అతను మొండికేస్తాడు. అలా శరీరం నుండి ఆత్మ వేరే ప్రక్రియకు సహకరించరు.
అప్పుడు ఆ దూతలు వచ్చి వారిని కలిసి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాడు దేనికోసమైతే తాపత్రయపడుతున్నాడో ఆ నిజాన్ని వాడికి చూపించి తీసుకొని వెళ్ళేవారు. అంటే ఆత్మ శరీరం నుండి దూరమై ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు నీకు అది అవసరమా? ఒక నిమిషం ఆగు. నా సమాధానం ఇంకా పూర్తవ్వలేదు. అలా వాళ్ళ ఆత్మని పొందుపరిచి దాని అనంత లోకాలన్నిటినీ దాటి కాల అనే మహారాజు దగ్గరికి వెళ్ళటానికి కొన్ని మార్గాలు ఉంటాయి. వాటన్నిటినీ ఆత్మ దాటి వెళ్ళాలి. ఆ తర్వాత కర్మానుసారంగా ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. మీ సమయం ముగిసింది. ఎక్కడికొచ్చాం? ఇదేం చోటు? ఇప్పటి వరకు మీరు మీ ప్రాణాల్ని కాపాడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు, కేవలం మీ చావుకి కారణం తెలియదని. ఇంకా నువ్వు అలా ఎవరో చేసిన తప్పుకి కేవలం నీ అజాగ్రత్త వల్లే. కానీ నేను మీకు ఒక సహాయం చేయగలను. ఏంటి? ఏంటి? మీ ఇద్దరిలో ఒకరిని బ్రతికించే శక్తి నాకుంది. కానీ ముందే చెప్తున్నా, ఎవరినో ఒకరిని మీరే నిర్ణయించుకోండి. The powers in the will transfer the lives of the lives and this will be. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నువ్వు తీసుకో. నువ్వే లేదు తీసుకో. నువ్వు తీసుకో. ప్లీజ్ దుత. నువ్వే ప్లీజ్ తీసుకో. నువ్వే తీసుకో. తీసుకో దుత నువ్వే ప్లీజ్. తీసుకో. నో తీసుకో ప్లీజ్. లేదు, ప్లీజ్ లేదు. దుత. నువ్వే తీసుకో. నువ్వే తీసుకో. నేను ఒప్పుకోను. నువ్వే ప్లీజ్. తీసుకోవాలి. ఈ చేతిలో ఉంగరం ఉంది. ఈ ఉంగరం మీ చేతికి పెట్టుకోండి. కానీ మిగిలిన ఒకరు త్యాగం చేయాల్సిందే. నువ్వే పెట్టుకో. లేదు. నువ్వే తీసుకో. సరే ఆగు. డేవిడ్, డేవిడ్, ఎందుకు ఇలా చేసావు డేవిడ్? నువ్వు లేకుండా నేను ఒక క్షణం ఉండగలను. దూత ఏడవకు. నువ్వు నాకు పరిచయమైనప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను నవ్విస్తూనే ఉన్నావు. నువ్వు నవ్వుతూనే ఉన్నావు. నీకు సూట్ అవని పనులు చేయొద్దు దూత. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా?
నీ కోసం ఇంకో జన్మైనా ఎత్తి నిన్ను దక్కించుకుంటాను. ఐ లవ్ యూ తోత. ఐ లవ్ యూ డెవిల్. కళ్ళు మూసుకో. ಮುಚ್ಚೋ ಬಾಯಿ. ಮದುವೆ ಮಾಡ್ಕೋಬೇಕನ್ನಿಸ್ತಾ ಇದೆ. ಯಾರ ಹತ್ರ ಹುಡುಗಿ ಇದ್ದೀರಾ? ನೋಡ್ಬೇಕು ತಾನೆ. ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ? డెవిల్, ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ? ಹಲೋ ಹಲೋ ಹಲೋ, ಕೇಳಿಸ್ತಿದ್ಯಾ ನಮ್ಮ ವಾಯ್ಸು? ಹಲೋ, ಹಾಂ, ಮದುವೆ ಮಾಡ್ಕೋಬೇಕು, ಯಾರ ಹತ್ರ ಹುಡುಗಿದ್ದೀರಾ ನೋಡ್ಬೇಕು ತಾನೆ. ನಾನು ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಲೋ,